హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ 2 గంటలుగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. చాలా చోట్ల భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. వృద్ధులు కూడా ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్న పరిస్థితి. ఇక కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 11 పోలింగ్ బూతుల్లో పోలింగ్ కాసేపు ఆటంకం కలిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అప్పటి వరకు క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతించనున్నట్టుగా ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,08,561 మంది కాగా ఇక మహిళా ఓటర్లు 1,92,779 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 25 మంది ఉన్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లు 407. సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 986 మంది ఓటర్లు వచ్చేలా చర్యలు చేపట్టారు. ఇక అత్యధికంగా 9వ నెంబర్ పోలింగ్ బూత్ లో 1,233 మంది ఓటర్లు ఉంటే 263వ నెంబర్ పోలింగ్ బూత్ లో 540 మంది ఓటర్లే ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. అందుకే గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. దర్శక దిగ్గజం రాజమౌళి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ కు వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు రాజమౌళి. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. మొత్తంగా చూస్తూ ఉంటాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు కూడా 50% క్రాస్ అయిన పరిస్థితి లేదు. 2009లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 50% అంటే 4 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే 2 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. ఐ న్యూస్ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం మనకు ఓటు హక్కును కల్పించింది. ఆ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ పోలింగ్ కేంద్రం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఆక్స్ఫర్డ్ స్కూల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు వృద్ధులు కావచ్చు, అలాగే మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి యంగ్ వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చెప్పమా చందన, ఎన్నోసారి నువ్వు ఓటేస్తున్నావు? నేను సెకండ్ టైం సార్ ఇది ఓటేయడం. చాలా స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయి ఓట్లు అనేది. చూస్ అయ్యాలి ఓటు మన ఫ్యూచర్ దేంట్లో డెవలప్మెంట్ దేంట్లో చూస్ అయ్యాలండి. కరెక్ట్ గా డిసిజన్ తీసుకొని వేయాలి. చూస్ వైజ్లీ చూస్ అయ్యండి ఓటు ఫర్ ఫ్యూచర్ అండ్ ఫర్ డెవలప్మెంట్. పర్లేదు సార్, బాగుంది. ఇంకా స్ట్రిక్ట్ గా జరగాలని చెప్పి కోరుకుంటాను. నేను చూస్ ఇప్పుడు ఆల్రెడీ స్ట్రిక్ట్ గానే ఉంది. ఇంకా స్ట్రిక్ట్ గా ఫర్దర్ ఇంకా స్ట్రిక్ట్ గా లైన్స్ క్యూ లైన్స్ అన్ని మంచిగా మెయింటైన్ చేసి ఇంకా మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పోలీసులు కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. ఇంకా సెక్యూరిటీ ఇలా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఎట్లా ఉంది ఓటింగ్? పర్వాలేదు సార్, బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా చేశారు. అంత పద్ధతిగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద పరిస్థితి చూడవచ్చు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. వచ్చేటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వారికి ఇక్కడ స్లిప్స్ ఇస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు అయితే అలర్ట్గా ఉంటున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఎర్రగడ్డ కావచ్చు కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఇష్యూ జరగకుండా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఒక నిఘా అయితే పెట్టారు. మొత్తానికైతే ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచాయతీ శ్రీకాంత్, ఐ న్యూస్, జూబ్లీ హిల్స్ నుంచి. రైట్, ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోంది. చెదురుమదురు ఘటనల మినహా ఎక్కడికక్కడ అదుపు చేస్తున్న పరిస్థితి. సో డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ పోలింగ్ కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ అనలిస్ట్ మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.
మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొన్ని అనివార్య పరిస్థితుల్లో సాగుతున్న పరిస్థితి. సో ఇటువంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2009లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడితే ఇప్పటి వరకు కూడా 50% క్రాస్ అవ్వని పరిస్థితి, అంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది. సో 4 లక్షలు ఉన్న దగ్గర 2 లక్షలే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంకా 2 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవట్లేదంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ ఎంత ఉంటుంది? సో ప్రజలందరూ కూడా ఓటు వేయాలని ఐన్యూస్ అయితే పిలుపునిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు, ఎలా చూడాలంటారు? ముందుగా ఈ రోజు పోలింగ్ కి వచ్చి తమ బాధ్యతగా ఓటేస్తున్న ఓటర్లందరినీ కూడా అభినందిద్దాం. రైట్. ఇప్పుడు మీడియాలో వస్తున్న ఈ విజువల్స్ ని బట్టి కనుక మనం గమనిస్తా ఉంటే 50% క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉన్నది. ఇది రెండో విషయం. మూడోది, బాధ్యతగా ఓటు వేయాలి అనే దాంట్లో 2 అంశాలు మనం పరిశీలించాలి. ఒకటి, ఆసక్తి, అంటే ఎన్నికల పట్ల ఆసక్తి కలిగేలాగా ఓటర్లకి రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రణాళికలు, వాళ్ళ యొక్క కార్యాచరణ, వాళ్ళ ప్రచార సరళి ఇవి ఆకర్షించే విధంగా లేవు. నైతిక విలువలు దిగజారుతున్నప్పుడు ఇటువంటి ఓటింగ్ లో మేము పాల్గొనాల్సిన అవసరం ఉన్నదా అనే ఒక మధ్యతరగతి మనస్తత్వం కూడా ప్రబలంగా ఉంది అని చెప్పి ఒక విశ్లేషకుడిగా నేను భావిస్తా ఉన్నాను. సో అందుకని రాజకీయ పార్టీలు కానీ, అధికారంలో ఉన్న అధికార యంత్రాంగం కానీ ఓటింగ్ పట్ల, అంటే ప్రజాస్వామ్యం పట్ల మరింత ఆసక్తి, అందులో పాల్గొనే రాజకీయ నాయకుల యొక్క భాష, ప్రచార సరళి ఇవన్నీ కూడా ఓటర్ని ఆకర్షించి పోలింగ్ బూత్ వైపు నడిపించే విధంగా చేయాల్సిన చర్యలు మరింత జరగాల్సిన అవసరం ఉందనేది ఒక అంశం. ఇంకో అంశం ఏంటంటే అసలు ఓటర్స్ యొక్క కాంబినేషన్ ఏంటి అంటే, జూబ్లీ హిల్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాంతంగా మనం చెప్తాం. అంటే ఆర్థికంగా చాలా ఎక్కువ మంది ధనవంతులున్న ఒక ఏరియాగా, అదేవిధంగా చక్కటి భవంతులున్న ఏరియాగా, అలాగే సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కవులు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా సినీ రచయితలు, దర్శకులు, సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఉన్న కాంబినేషన్ ఉన్న ఒక ప్రాంతం కనపడుతుంది. అదే సందర్భంలో ఆ భవంతుల పక్కన పూరి గుడిసెలు లేదా చిన్న చిన్న గదుల్లో మగ్గిపోతున్న సామాన్య మనకు కనపడుతుంది. రైట్ సార్, మనం డిస్కస్ చేద్దాం. డిస్కషన్ కు ముందు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ లో పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో డీటెయిల్స్ చూద్దాం. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో పోలింగ్ అయితే ప్రశాంతంగా ఇప్పటివరకు కొనసాగుతున్న పరిస్థితి. 105, 100 డివిజన్లలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. గతంలో కంటే ఏర్పాట్లు బాగా చేశారని ఓటర్లు చెబుతున్న పరిస్థితి. రెహమత్ నగర్ లో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, ప్లీజ్ కంటిన్యూ.